ప్రైజ్ ది లార్డ్. దైవజనులు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అలసిన వానికి ఉరుడించు మాటలు అనే గ్రంథం నుండి అనుదిన ధ్యానములు. జనవరి 23 ఈ దిన అనుదిన ధ్యానము. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. కొలసిలికి రాసిన పత్రిక 2:15. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు హాయి వారి ఎదుట ఓడిపోయినట్లు చదువుతుము. అది ఒక్క మనిషి జీవితంలోని పాపమును బట్టి సంభవించినది. మనము శరీరముగా ప్రభు యొక్క పనిలో నిమగ్నమై ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘముగా మనము అపవాదికి విరోధముగా పోరాడుచున్నాము. వ్యక్తిగతముగా ఏ ఒక్కరి ఏ పతనమైనను లేక హద్దుబాటైనను విరోధముగా హానికరముగా సంఘమంతటిపై ప్రభావం చూపును. యెహోషువ మరియు పెద్దలు ఎడతెగగా ప్రార్థించుచుండగా ఆకాను యొక్క పాపము బయలుపరచబడిను. దేవుడు చేయమని చెప్పిన రీతిగా చేయుట వలన ఆ పాపము సంధించబడి వెంటనే విజయమిచ్చితనని చేసిన వాగ్దానము నెరవేరనారంభమాయెను. పైన చెప్పిన ప్రకారము ఆ వెలుగులో మనము కూడా మన హృదయములను పరీక్షించుకొని దేవుని ఎదుటను మరియు మనుషుల ఎదుటను సంగతులను సరిచేసుకొనుట ద్వారా దేవుని పనికి మనం ఎలాంటి ఆటంకమును కలిగించము. ఆకాను తన పాపము నిమిత్తం చాలా గొప్ప క్రయమును చెల్లించవలసి వచ్చెను. ఇది సర్వమానవాళి యొక్క పాపములన్నిటి యొక్క తీర్పును భరించుటకు ప్రభువైన యేసుక్రీస్తు చెల్లించవలసి వచ్చిన అత్యంత గొప్ప క్రయమును మనకు జ్ఞాపకం చేయుచున్నది. కావున మన ప్రియ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎడల మనము ఎంతో కృతజ్ఞులమై ఉండవలెను కదా. ప్రభువు హాయి రాజు అతని జనులు అతని పట్టణము మరియు అతని దేశం మీదను సంపూర్ణ విజయం ఇచ్చిదనని వాగ్దానము చేసెను. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 1. వారు యెహోవా యొక్క ఆజ్ఞలలో ప్రతి ఒక్క దానికి సంపూర్ణముగా విధేయులైనప్పుడు విజయమును పొందగలరు. ప్రభువైన యేసుక్రీస్తు సాతాను మీదను మరియు వాని దుష్ట శక్తుల మీదను అధికారము పొందెను. కొలస్సీలకు రాసిన పత్రిక 2:15. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపుకొలది మనము కూడా ఆయన విజయమును దినదినము అనుభవించగలము. యెహోషువ గ్రంథములో అనేక సామాన్యమైన ప్రాముఖ్యమైన సత్యములు బయలుపరచబడుటను కనుగొందుము. వాటిని మనము విశ్వాసము ద్వారా అన్వయించుకొనుట వలన ఆయన స్వాస్థ్యము యొక్క సంపూర్ణ అనుభవంలోనికి రాగలము. ఈ దినధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండును గాక. ఆమేన్.